అల్లర్లు ఆందోళనలతో బంగ్లాదేశ్ తగలబడిపోతోంది. అల్లర్లలో 300 మందికి పైగా చనిపోయారు. నిన్న ఒక్కరోజే 135 మంది చనిపోయినట్టుగా సమాచారం. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ అనుబంధ సంఘాలపై దాడులు జరిగాయి. మంత్రుల ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు నిప్పు పెడుతున్నారు ఆందోళనకారులు. బంగ్లాలో పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి. షేక్ హసీనా నివాసంలో విధ్వంసం సృష్టించిన తర్వాత ఆందోళనకారులు ఆమె బెడ్రూమ్ లోపల వరకు వెళ్లిపోయారు. అక్కడే వారు ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఇంటితో పాటు ఇతర అధికారిక నివాసాల్లో కూడా చొరబడి లూటీలు చేస్తున్నారు ఆందోళనకారులు. హిందువులు, మైనార్టీ వర్గాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నాయి అల్లరిమూకలు. మైనార్టీల రక్షణ కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేశారు ఆర్మీ. బంగ్లా అంతటా కర్ఫ్యూ వాతావరణం. అల్లర్లను అదుపు చేసేందుకు ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఢాకాలో ఆందోళనకారులు, ఇస్లామిక్ గ్రూపులపై సైన్యం కాల్పులు జరుపుతోంది. బంగ్లా విద్యార్థి సంఘం నేతలు, సమన్వయకర్తలతో నేడు భేటీ కానున్నారు ఆర్మీ చీఫ్. దేశంలో నెలకొన్న అశాంతి, అల్లర్ల నేపథ్యంలో చర్చలు జరపనున్నారు ఆర్మీ చీఫ్. మీరు చూస్తున్నారు, మొత్తం ఇళ్లల్లోకి చొరబడి లూటీలు చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సామాన్లన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు. సోఫాలు, ఫర్నిచరు, మొక్కలు, ఎవరికి ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోతున్నారు. షేక్ హసీనా ఇల్లు మీరు చూస్తోంది. సో అక్కడి నుంచి వారు సామాన్లన్నీ కూడా లూటీ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. ఏ ఒక్క సామాన్ పార్ట్ కూడా వదలట్లేదు. ఇది ప్రస్తుతం బంగ్లాలో ప్రధాని నివాసం. ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. అంటే ఒక దేశ ప్రధాని పరిస్థితి ఎలా ఉంది. ఆమె ఏకంగా దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఇండియన్ ఇక్కడ ఎయిర్ బేస్కి వచ్చారు, కానీ ఇక్కడ నుంచి లండన్ వెళ్తారని తెలుస్తోంది. సో దీనిపై కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి, కానీ రూమర్స్ మాత్రం ఎవరు నమ్మొద్దని చెప్తున్నారు. షేక్ హసీనా బెడ్రూమ్ మీరు చూస్తోంది, రైట్ సైడ్ మీరు చూడొచ్చు. నిరసనకారులు ఆమె లోపలికి వెళ్ళి పూర్తిగా విధ్వంసం సృష్టిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక చేతులు ఎత్తేసారు వారు. ఇక ఆర్మీ ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది, వెంటనే రాజీనామా చేయాలని. డెడ్ లైన్ పెట్టిన ఒక 45 నిమిషాలకు ముందే ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు లండన్కి పయనం అవుతున్నారు. సో ప్రస్తుతం ఇండియాలోనే తాత్కాలికంగా ఉన్నారు. షేక్ హసీనా ఇంటిని ఆందోళనకారులు లూటీ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కుర్చీలు, టేబుళ్ళు, పూల బొకేలు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతున్నారు. పరుపులు చూడండి, పరుపులు, ఫ్యాన్లు, ఎవరికి ఏది దొరికింది అంటే ఇప్పుడు మొత్తం ఇల్లు గొల్లవుతుంది అనమాట. ఏ ఒక్కటి కూడా అక్కడ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇదంతా మా సొత్తే అన్నంత ధీమా వాళ్ళలో కనిపిస్తోంది. సంతోషంగా ఎత్తుకెళ్ళిపోతున్నారు. పోలీసులు కానీ, సైన్యం కానీ అరాచకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నారు కూడా. ఎందుకంటే పరిస్థితి అదుపు తప్పింది. అక్కడ మొత్తం దాదాపు 300 మంది చనిపోయారు ఈ ఆందోళనలో. నిన్న ఒక్కరోజు 135 మంది చనిపోయారు. అంటే మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అని కింద మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ప్రస్తుతం ఆ తాకిడి తట్టుకోలేక దేశ ప్రధాని పారిపోయారు. బహుశా ఇలాంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తామనుకోలే. ఎప్పుడో ఒక వార్తల్లోనూ, చరిత్ర పుటల్లోనూ మనం చదువుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏకంగా మనం చూస్తున్నాం. అంతకు ముందు శ్రీలంకలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసాం. కాకపోతే ఈ రకంగా ప్రధాని ఇంట్లోకి వచ్చి లూటీ చేసిన వార్తలాగా, అంటే సామాన్లు ఎత్తుకెళ్ళిపోయినట్టుగా కాదు, కానీ ఏకంగా అక్కడ కూడా మనకి శ్రీలంకలో దాదాపు ఇలాంటి పరిస్థితి. ఒకసారి చూడండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లోపల రైట్ సైడ్. సో బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిని కూడా ఆందోళనకారులు తగలబెట్టారు. ఢాకాలోని లిటన్ దాస్ ఇంటిపైకి దాడికి దిగి నిప్పు పెట్టారు. లిటన్ దాస్ మీరు చూడొచ్చు, బంగ్లాదేశ్ క్రికెటర్. ఇతని ఇంటిని కూడా దాడి చేసి మొత్తం తగలబెట్టిన దృశ్యాలు మనం రైట్ సైడ్ చూస్తున్నాం. పూర్తిగా అగ్ని కీలకు ఆహుతవుతున్న లిటన్ దాస్ ఇల్లు మనకు కనిపిస్తోంది. సో ప్రధానైన ప్రముఖులైన ఎవరైనా కూడా ప్రస్తుతం అక్కడ సేఫ్గా లేరు అనేది మనకి తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆర్మీ కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతోంది. ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉంది. బికాస్ ఆందోళనకారులు తమ వారిని చాలామంది కోల్పోయారు కాబట్టి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సో ఎవ్వరు వచ్చినా కూడా మేము లెక్క చేయమనే ధోరణి కనిపిస్తోంది. సో మొత్తం ఇళ్లను లూటీ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, గాయాలవుతున్నాయి.